హాయ్ అండి. మేము పిఠాపురం వెళ్ళామండి పాతగొయ్యకి. అది చక్కగా కూడా దర్శనం చేసుకున్నాము. ఎంట్రన్స్ అయ్యామండి. కోనేట్లో దిగి చెదురుగాళ్ళు శుభ్రం కడిగేసుకున్నామండి. కడుక్కొని కూడా శివుడు దండం పెట్టుకున్నాం. కొబ్బరికాయ కొట్టి ఒత్తేసి దండం పెట్టుకున్నాను. నేనేం చేశానంటే అక్కడ కలవపూలు అమ్ముతున్నారు. కలవపూలు కొని ఒక పువ్వు మట్టికి దేవుడికి శివుడికి ఇలాగా చిన్న దండలా పెట్టానండి. మన వరలక్ష్మి వ్రతానికి ఫోటో పెట్టుకుంటాం కదా, అలా పెట్టాను. చాలా బాగుంది కదా. నందికి ఇక్కడికి దండం పెట్టుకున్నాము. దండం పెట్టుకొని అలాగా ఇంకా అన్నింటికి కూడా మేము దండం పెట్టుకుని దర్శించుకున్నామండి. మా అబ్బాయి చాలా ఆనందపడిపోతున్నాడు. ఆ నీటిలో దిగి స్నానం చేసేస్తాను అంటున్నాడండి. కానీ ఏంటంటే ఇంకా మేము స్నానం చేయించలేదు. మళ్ళీ పెద్దాపురం వెళ్దామని, దర్శనం అయిపోయిన తర్వాత వెళ్దామనేసి మేము ఇంకా చేయించలేదండి. చేతులు కాళ్ళు కడుక్కున్నాము. అక్కడ పడుకున్నట్టు ఉంది కదండి, అదేంటో తెలిస్తే మీరు నాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలపండి. మా తమ్ముడు కూడా కాళ్ళు కడుక్కున్నాడు. చాలా బాగుందండి. చల్లగా ఉన్న వాటర్ అయితే మట్టుకి చాలా విశాలంగా ఉందండి. గుడి అయితే మట్టుకి మీరు ఎవరన్నా పిఠాపురం వచ్చుంటే ఈ గుడికి ప్రతి ఒక్కరు కూడా వచ్చి దర్శించుకోండి. ఈ శివాలయం బాగుందండి. చాలా చక్కగా ప్రశాంతంగా ఉందండి. మనకి గజస్తంభం కనిపిస్తుందండి. కనిపించినప్పుడు దాన్ని దండం పెట్టుకున్నాము. డైరెక్ట్గా మాకు తెలుసున్న వాళ్ళు ఉంటే మా సాయి ద్వారాగా మేము లోనకి దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవడం జరిగిందండి. గోతనామాలు ఇవన్నీ చెప్పాము. పంతులు గారు కూడా చాలా చక్కగా కూడా మాకు అర్చన చేయించారండి. లోన శివుడి దగ్గర అద్దంలోంచి మనం ఒకటి చూడొచ్చండి. అది ఏంటో, అది ఏది బంగారంతో ఉందండి. అది ఏ విగ్రహం, అది ఏం ఫోటోవో మీరు నాకు కామెంట్ సెక్షన్ ద్వారాగా నాకు చెప్పండి. మీరు కామెంట్ చేసి నాకు తెలిపితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నాకు తెలుసు అది ఏంటన్నది. బంగారంతో ఉంటుంది చూడండి, నేను చూపిస్తాను ఇందులోనే. కానీ అలా ఫోటోలు అవి తీయొద్దన్నారు, వీడియో అవి తీయొద్దన్నాడు. కానీ మేము ఒక మా సాయికి బెత్తాయించి మేము జాగ్రత్తగా ఇలా తీయించడం జరిగిందండి. తెలియక మామూలుగా అలా తీసాము, వీడియో తీద్దామనేసి అసలు అయితే మరి. కానీ చాలా బాగుందండి, చక్కగా ఉంది. ఇప్పుడు చూడండి అమ్మవారు దర్శనం ఇస్తారు మనకి. ఆవిడెవరో మీరు ఆ ఫోటో అసలు ఏంటో మీరు నా కామెంట్ మట్టుకి చేయడం మట్టుకు అసలు ఎవరో కూడా మర్చిపోవద్దు. చాలా ప్రశాంతంగా జరిగిందండి దర్శనం అన్నది. చాలా బాగుంది గుడి కూడా. నేను మూడోసారి అండి రావడం. అప్పుడెప్పుడో వచ్చాము, మళ్ళీ అవ్వలేదండి. ఇంకా పెద్దాపురం వెళ్తాం, ఇంక దారిలోనే కదని చెప్పి మా సాయి రమ్మంటే మేము వెళ్ళి దర్శనం చేసుకొని దండం పెట్టుకొని వచ్చామండి. చాలా బాగుందని, ప్రశాంతంగా ఉందని. చూడండి అద్దంలోంచి కనిపిస్తుందండి ఆ ఫోటో అన్నది. అందరూ కూడా చూసి దర్శించుకోండి. హారతి తీసుకున్నాము. ఇవన్నీ అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చాం. అదిగోండి విగ్రహం, అదైతే చెప్పండి నాకు కామెంట్ సెక్షన్ ద్వారా. పక్కన మేము దుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళామండి. అందులోనే ఉందండి శివాలయం. అక్కడ కూడా పెట్టుకుని పీఠం అండి. అన్నీ కూడా అన్ని రకాల అమ్మవార్లు, కొన్ని పేర్లు మాకు తెలియదండి. తెలియని అమ్మవార్ల పేర్లు కూడా ఇందులో ఉన్నాయి. అన్ని బంధాలను చూసుకున్నాము, దర్శించుకున్నాము. దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నాము. అమ్మవారి గుడి దగ్గరికి లోపలికి వెళ్ళి మేము దండం పెట్టుకుని చాలా బాగుందండి గుడి కూడా. ఇక్కడ చూడండి పాదాలు ఉన్నాయి కదండి, పాదాల దగ్గర కూడా ఇంకొక పువ్వు కొన్నానని చెప్పి పువ్వు దాకా పెట్టుకొని దండం పెట్టుకున్నాము. అక్కడే అండి సాయిబాబా గుడి కూడా ఉంది. ప్రదక్షిణలు చేసాము, చక్కగా తీర్థ ప్రసాదాలు ఇవన్నీ తీసుకున్నాము. చాలా ప్రశాంతంగా ఉందండి. నాకైతే మటు ఇక్కడ వస్తేనే చాలా బాగుందండి. మీరు ఎవరు వచ్చినా సరే పిఠాపురం ఇక్కడ తప్పకుండా వచ్చి దర్శించుకోండి. అన్ని గుళ్ళు కూడా అన్నీ ఇందులోనే ఉన్నాయండి, ఇక్కడే ఉన్నాయి. మన అక్కడికి వెళ్ళిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు. చాలా బాగుందండి. మేము లక్షవారం వెళ్ళాము. సాయిబాబా దర్శనం కూడా మాకు లభించింది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ అండి. నెక్స్ట్ అండి మా హస్బెండ్ మీ అందరూ కూడా సరదాగా అలా గుడి అంతా తిరిగి వచ్చేసాము. సాయిబాబా దర్శనం అయిపోయింది కదండి. అయిపోయిన తర్వాత మొత్తం అంతా కూడా సరదాగా అలా తిరిగి వచ్చేసాము మా పిల్లల్ని తీసుకొని. ఈ పాప చూడండి నా వంక చూస్తుంటే నేను చేతి తీసుకున్నాను. ముద్దుగా ఉంది కదా, మా అమ్మాయిలో పిల్లలో కలిసిపోయింది కదండి. నెక్స్ట్ 4వది కన్నా పాపన్నా బాబన్నా పుట్టుంటే ఖచ్చితంగా పాప అయితే ఇలాగే ఉండండి మాకు. మొత్తం 3 అమ్మాయిలు 1 అబ్బాయి కానీ, లేకపోతే 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు కానీ అలా అనుకున్నాం. అయితే మరి సరదా అనిపించింది. భోజనం ఉందండి, మరి ఎంత బాగుంది తెలిసింది. మంచి అరిటాక్ అండి, రైస్, పులిహార, చక్కెర పొంగల్ హైలైట్ అండి, సాంబార్ మరి భలే ఉందండి. దోసకాయ పచ్చడి ఇవన్నీ వేసారండి, పప్పు కర్రీ వేసారు. మరి అద్దరిపోయింది. మరి ఎంత కమ్మగా ఎంత టేస్టీగా ఉందంటే అంత బాగుందండి. వేడివేడిగా అన్నం ఇంకా చూడండి 1 కర్రీస్ అన్నీ వేసుకుని తింటున్నాను. మరి చాలా బాగుందండి బాబు. దేవుడు భోజనం దొరకడం పెద్ద గ్రేట్ అండి బాబు. అదృష్టమైన మనకి అసలు జనాల్లో మనకి భోజనం దొరకదు అన్నట్టుగా నాకు అనిపించిందండి. కానీ మా సాయి మూలంగా మేము భోజనం కూడా చేయడం జరిగిందండి. చాలా బాగుందండి గుడి అయితే మటుకి. దర్శనం అయిపోయింది, భోజనం చేస్తాం, బయటకు వచ్చామండి. గోపురం అండి ఎంత బాగుందో, పెద్ద గోపురం అండి. మా హస్బెండ్ చూడండి హీరోలా ఉన్నారు కదా, ఫొటోస్ తీసుకుంటున్నారు. చాలా సరదాగా అనిపించిందండి మా అందరికీ కూడా. అయితేనే గోపురం నిండా కూడా బోల్డ్ అన్ని ఏంటి అంటారు
పావురాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. చాలా బాగుంది. మీరందరూ గుడికి రండి. బాయ్ చెప్తున్నామండి. బాయ్ అండి.